నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి ద టాకింగ్ పాయింట్. ఇవాల్టి మన టాకింగ్ పాయింట్ బీహార్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం. దానికి వెనకాల కారణాలేంటి? ఇటు వస్తే గనక తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన జూబ్లీ హిల్స్ ఎన్నికలో జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఇక్కడి ప్రజలు ఆశీర్వదించారు. సో ఈ రెండిటి మీద కూడా మనం ఇవాల్టి మన టాకింగ్ పాయింట్లో మాట్లాడుకోబోతున్నాం. ముందుగా బీహార్ విషయానికి వద్దాం. సో బీహార్లో ఎన్డీఏ ఒక గొప్ప విజయం సాధించిందని చెప్పాలి. జేడీయూ, బీజేపీ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏ ఒక మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఇప్పుడు 2020లో 122 సీట్లు గెలిచిన ఎన్డీఏ బీహార్లో అధికారాన్ని చేపడితే ఈసారి 200కు పైగా సీట్లు గెలుచుకోగలిగింది. కూటమిలో అన్ని పార్టీలు సమానంగా మంచి ప్రదర్శన కనబరిచాయి. అదే సమయంలో మరోవైపు 2020లో 114 సీట్లు గెలుచుకున్న మహాకూటమి, అంటే ఈ రోజున మనం మహాగఠబంధన్ అంటున్నాం, 40 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంట్లో కాంగ్రెస్, ఆర్జేడీ నేల కొరిగాయని చెప్పాలి. అసలు ఇక్కడ ఎన్డీఏ విజయం ఎలా సాధ్యమైంది అనేది ఒకసారి చూద్దాం. కొన్ని కారణాలు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహాగఠబంధన్తో, అదే మహాకూటమితో పోలిస్తే గనక ఎన్డీఏ ఒక విశాలమైన రాజకీయ కూటమిలాగా మనం చూడాలి. చిరాగ్ పాస్వాన్, అంటే రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్, ఎల్జేపీ తిరిగి ఎన్డీఏలోకి రావడం కూటమికి మరింత బలాన్ని పెంచిందని చెప్పాలి. తద్వారా ఎల్జేపీ బలం కూడా ఇక్కడ తెలిసొచ్చింది మొత్తం మీద కూటమిలో ఏంటనేది. బీహార్, సాధారణంగా అందరికీ బీహార్ అంటేనే కుల రాజకీయాలు, కుల సమీకరణాలు కనిపిస్తూ ఉంటాయి. బీహార్లో సామాజిక కుల సమీకరణాల్లో భాగంగా, అంటే సోషల్ కాస్ట్ ఈక్వేషన్స్, ప్రధాన సామాజిక వర్గాలన్నీ కూడా ఈసారి ఎన్డీఏ వైపుపై ఉన్నాయి. మహాకూటమి ప్రధానంగా యాదవ్, ముస్లిం మద్దతుకే పరిమితం కాగా పరిస్థితి భిన్నంగా మాత్రం మారింది ఇక్కడ. ఆర్థికంగా అత్యంత వెనుకబడిన 22% మందిని తమతో కలిపి ఉంచడంలో ఎన్డీఏ విజయం సాధించిందని చెప్పాలి. ఏ సామాజిక వర్గాన్ని కూడా తక్కువగా చేయకుండా వాళ్లకు తగిన ప్రాధాన్యతను ఇస్తూనే ఎన్నికలకు వెళ్ళడం అంటే మాటలు కాదు. బహుశా ఇదంతా బీహార్ రాజకీయాల్ని సమర్థవంతంగా నడిపిన నాయకుడు నితీష్ కుమార్తో కూడిన రాజకీయ చతురతే కావచ్చు. ఇక్కడ బీహార్లో ఎన్డీఏకు బాగా అనుకూలించిన మరొక అంశం ఏంటంటే మహిళా ఓటర్ల మద్దతు ఎన్డీఏకి లభించడం. కుల, కుటుంబ పరిధులను దాటి ఓటు వేశారు ఇక్కడ మహిళలు. మహిళలకు 10,000 రూపాయల చొప్పున ప్రకటించిన నితీష్ కుమార్ వేసిన చివరి అస్త్రం, చివరి ఎత్తుగడ కూడా ఎన్డీఏకు లాభం చేకూర్చిందని చెప్పాలి. 10,000 రూపాయలు అనేది బీహార్ లాంటి రాష్ట్రంలో చిన్న మొత్తం ఏం కాదు కదా. అలా వాళ్ళని తమ వైపుకు తిప్పుకోగలిగే అస్త్రాన్ని ప్రయోగించారు నితీష్ కుమార్. ఈ విజయానికి నిజమైన బలం కూడా మహిళా ఓటర్లనే చెప్పాలి. ప్రచార దశలో ప్రకటించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద 75 లక్షల మహిళల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున జమ కావడం అనేది ఎన్నికల వాతావరణాన్ని మార్చేసిందని విశ్లేషకులు చెప్తున్నారు. అంటే గతంలో ఇదే తరహా నగదు బదిలీ పథకాలు అటు మధ్యప్రదేశ్లో, ఇటు మహారాష్ట్రలో లాట్కీ బెహన్ రూపంలో భారీగా ఫలితాలనిచ్చింది. సో ఆ రాష్ట్రాల్లో అదే విధంగా ఏ రకమైన ఫలితాలు ఇచ్చిందో ఇటు బీహార్లో కూడా మహిళలకు ప్రత్యక్ష లాభం చేరిన క్షణం నుంచే ఎన్నికల గాలి ఎన్డీ వైపు తిరిగింది అనడంలో ఇక్కడ ఏమాత్రం సందేహం లేదని అంటున్నారు. ఈసారి అక్కడ పోలింగ్ శాతం ఎంత? 66.91. మహిళల ఓటింగ్ శాతం 71.6 దాటింది. బీహార్లో ఇదే ప్రత్యేకత. ఇక్కడ ప్రత్యర్థి ఆర్జేడీ చివరి నిమిషంలో ప్రకటించిన 30,000 హామీ కూడా ఆ మహిళా ఓటర్ల నిర్ణయాన్ని మార్చలేకపోయింది. ఎందుకనంటే వాళ్ళేమో 10,000 అన్నారు, వీళ్ళేమో 30,000 అన్నారు. కానీ చివరిలోకి వచ్చిన తర్వాత 30,000 అనటం ఏంటి? మొదటి నుంచి 10,000 అని చెప్పి మాట్లాడుతున్న ఎన్డీఏని నమ్మారు అక్కడి మహిళలు. ప్రత్యక్ష నగదు బదిలీలు నిజంగా ఇప్పుడున్న రాజకీయాల్లో అత్యంత ప్రభావశీలమైన ఆయుధంగా మనం చూడాలి. మహిళల మనసు గెలిచిన వారే ఎన్నికల యుద్ధంలో గెలుస్తారు అనడానికి బీహార్ ఎన్నికలు, బీహార్ ఫలితం ఒక తాజా ఉదాహరణగా నిలిచిందని మనం చెప్పుకోవాలి.
ఇక బీహార్ రాజకీయాల్లో మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి నితీష్ కుమార్. ఒక అనితర సాధ్యమైన నాయకుడిగా నిలిచారాయన. 2000 సంవత్సరంలో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాజకీయ అనిశ్చితి కారణంగా కేవలం 7 రోజుల్లోనే పదవిని వదులుకున్నారాయన. ఇక ఆ తర్వాత 9 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యం ఏంటో చాటి చెప్పారు. నితీష్ రాజకీయ చతురత, సమయస్ఫూర్తి, అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు బీహార్లో ఆయన ప్రభావాన్ని సుస్థిరం చేశాయి. 1985లో ఎమ్మెల్యేగా తొలి విజయం సాధించిన నితీష్ కుమార్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకపోవడం మాత్రం ఇక్కడ విశేషంగా మనం చూడాలి. బదులుగా ఒక ఎమ్మెల్సీగా ఎన్నికై ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తూ వచ్చారు. నా సీట్ ఇక్కడ గెలవడం కంటే పార్టీ అభ్యర్థుల విజయం అనేది, దాని మీదే నేను దృష్టి పెడతాను అనేది ఆయన ముఖ్య సిద్ధాంతం. ఆయన చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు కూడా. ఈ వ్యూహాత్మక నిర్ణయమే ఆయన రాజకీయ ప్రతిభను తెలియజేస్తోంది. నితీష్ కుమార్ నాయకత్వంలో జనతాదళ్ యు బీహార్లో కీలక శక్తిగా మారింది. ఆయన గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక సంస్కరణలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాజకీయ సంకీర్ణాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే వివిధ పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడంలో నితీష్ చూపిన నైపుణ్యం విజయానికి మరో కారణంగా మనం ఈ రోజును చూడాలి. బీహార్ రాజకీయాల్లో ఆయన ప్రభావం ఇప్పట్లో తగ్గేలా మాత్రం కనిపించడం లేదు. బీహార్ రాజకీయాల నుంచి జంగిల్ రాజ్, అవినీతి, బంధుప్రీతిని నితీష్ కుమార్ తరిమేశారని చెప్పాలి. చాలామంది రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే నితీష్ మాత్రం భిన్నమైన మార్గం ఎంచుకున్నారు. తన వ్యక్తిగత గెలుపు కంటే పార్టీ బలోపేతానికే ఆయన ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఇదే ఆయన విధానం రాజకీయ నాయకులకు కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నితీష్ కుమార్ రాజకీయ ప్రస్థానం బీహార్లో స్థిరత్వానికి, అభివృద్ధికి దోహదపడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వం రాష్ట్ర రాజకీయాలను ఎలా మారుస్తుందనేది చూడాలి. ఇక్కడ జేడీయూ మెరుగైన ప్రదర్శన కనబరిచిందని రాజకీయ విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి జేడీయూ కంటే ఎక్కువ సీట్లు లభించినప్పటికీ బహుశా బీజేపీ నితీష్ కుమార్నే ముఖ్యమంత్రిగా చేయవచ్చు. అయినప్పటికీ బీజేపీ ఒక శక్తివంతమైన ఉప ముఖ్యమంత్రిని నియమిస్తుందని అభిప్రాయం వినిపిస్తోంది. అంతేకాదు జేడీయూ నాయకులను క్రమంగా బీజేపీలోకి కలుపుకునే ప్రయత్నం కూడా అధిష్టానం చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడి రాజకీయాల్లో, బీహార్ రాజకీయాల్లో, మహాగఠబంధన్లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం గురించి కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ కలిసి ఉండడం. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ గురించి. సాధారణంగా యువనేత అంటే చాలామంది ఒక నవ్వు నవ్వుతారు. అదేంటి, రాజకీయాల్లో 50-60 ఏళ్ళు అంటే యంగ్. అయితే ఇప్పుడు ఈయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సింది, ఆయన డిస్కషన్ ఎందుకు అనంటే, ఆయన బద్దలు కొట్టిన రికార్డుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. రాహుల్ గాంధీ రికార్డులు బద్దలు కొట్టారు. మరైతే ఎన్డీఏ ఎందుకు అక్కడ అధికారంలోకి వస్తుంది అన్న అనుమానం అయితే మీకు రావచ్చు. రికార్డులు బద్దలు కొట్టాడు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 95 ఓటముల రికార్డులను ఆయన బద్దలు కొట్టాడు. ఆయన రాజకీయంగా యాక్టివ్గా మారినప్పటి నుంచి ఇప్పటి వరకు 95 సార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిందనే ట్రాక్ రికార్డు ఆయన నెత్తినుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఇలా చెప్పుకుంటూ పోతే కేరళ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర, నాగాలాండ్, ఇలా దాదాపు మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే వెళ్ళాయి. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. అక్కడక్కడ గెలిచిన సందర్భాలు ఉన్నా కూడా వాటికంటే చాలా చాలా ఎక్కువగా, అంటే 95కు పైగా ఓటములతో హస్తం పార్టీ కకావికలు కావడం ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. సో మొత్తానికైతే బీహార్ ఎన్నికలు ఒక రకంగా రాజకీయ వాతావరణాల్ని మార్చేశాయని చెప్పాలి. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకంత ఊరటనిచ్చాయని చెప్పాలి. నితీష్ కుమార్ తాను అంతా కూడా బీహార్ ఎన్నికల్లో తానే నిలిచి, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి, అమిత్ షా దగ్గర నుంచి అందరూ కూడా ప్రచారంలో వెళ్ళటం, ప్రచారంలో దూసుకుపోవడం. సో ఈ రోజున మొన్న ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా చెప్తే, బీహార్లో ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా చెప్పినాయి, ఆ ఫలితాలు ఒక రకంగా ఉంటాయని అన్నాయి.
వాటికి భిన్నంగా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పడబోతోంది. సో అది మొత్తానికి బీహార్ కథ. సో బానే ఉంది బీహార్‌లో. ఇక మన జూబ్లీ హిల్స్‌కి వద్దాం. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన, అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా జూబ్లీ హిల్స్‌లో గెలుపు అనేది కలిసొచ్చిందని చెప్పాలి. వరుసగా రెండో బైపోల్‌లో విజయం ఇక్కడ కాంగ్రెస్‌కొచ్చింది. జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గెలిచారు. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ డివిజన్స్ ఉన్నాయి కొన్ని. ఆ డివిజన్ల వారీగా సర్వే సంస్థలు చెప్పినట్టుగా టఫ్ ఫైట్ అనేది మాత్రం కనిపించలేదని చెప్పొచ్చు. జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 24,729 ఓట్ల మెజార్టీ వచ్చింది. వాస్తవానికి అసలు ఇంత మెజార్టీ వస్తుందా అని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఎప్పుడూ ఊహించుండరు. అందుకు భిన్నంగా నవీన్ యాదవ్‌కు మెజార్టీ వచ్చిందని చెప్పాలి. ఇక్కడ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈ గెలుపు అనేది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎంత అవసరం, ఆ అవసరానికి తగ్గట్టుగా ఏ రకమైన అడుగులు వేసింది అనేది ఒక్కసారి మాట్లాడదాం. దేశవ్యాప్తంగా ఆనవాళ్లు కోల్పోతున్న పార్టీకి ఇది ఒకంత ఊరట. నిజంగానే ఆ మాట అన్నది కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక మాట చెప్పారు. దేశవ్యాప్తంగా అసలు కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతోంది. అలాంటి టైంలో నవీన్ యాదవ్ గెలవడం, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం అనేది నిజంగా మాకు ఒకంత ఊరటనిచ్చిందని చెప్పాలి అని చెప్పి నిన్న మాట్లాడుతూ ఆయన మాట్లాడారు. ఏంటనంటే ఈ విజయం మమ్మల్ని తల ఎత్తుకునేలా చేసింది అని అన్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండో బైపోల్ ఎన్నికిది. మొదటిది కంటోన్మెంట్. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత బీఆర్ఎస్లో ఉన్నారు. ఆడప్పుడు యాక్సిడెంట్లో అకాల మరణం చెందారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అప్పటి వరకు బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారు టికెట్ ఇస్తాననేసరికి. సో మొత్తానికి అప్పటికి ఇప్పుడు సెంటిమెంట్ అస్త్రం అనేది వర్కౌట్ కాలేదని క్లియర్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇక కమలం పార్టీ గురించి మాట్లాడుకోవాలంటే చివర్లో మాట్లాడతా. కమలం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ప్రధానంగా జూబ్లీ హిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపునకు అనేక కారణాలు వెనకాల ఉన్నాయి. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ పాలన అనుకుందాం. మరోటి నవీన్ యాదవ్‌కు ఉన్న పాజిటివ్ ఇమేజ్ కూడా మనం మాట్లాడుకోవాలి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నవీన్ యాదవ్ ఏర్పరచుకున్నారు. వాస్తవానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలి అనంటే ప్రతిష్టాత్మకమని అనాలి. విజయంపై ధీమాగా ఉన్న పార్టీపై, మెజార్టీపై సందిగ్ధత ఉండేది ఆయనకు. కానీ ఈ ఫలితాలు ఒక రకంగా రేవంత్ రెడ్డికి భారీగా ఊరటనిచ్చాయని అనుకోవాలి. జూబ్లీ హిల్స్ ఫలితాలు కొంచెం అటు ఇటుగా వచ్చుంటే గనక ముఖ్యమంత్రి పదవికే ముప్పు తప్పదనేలా ప్రచారం నడిచింది. ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డిని కేవలం ఒక రాష్ట్ర నేతగా మాత్రమే కాకుండా అధిష్టానం నమ్మకాన్ని కూడా నిలబెట్టగల నాయకుడని చూపించే అవకాశం ఉందనేది ఒక వాదన నడుస్తోంది. సరే, ఈ బైపోల్ క్యాంపెయిన్లోనూ సీఎం రేవంత్ రెడ్డి అంతా తానే నడిపించుకున్నారు. క్యాంపెయిన్ నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు ఒక పకడ్బందీ ప్లాన్ వ్యూహాత్మకంగా ముందుకు వేస్తూ దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నారని పార్టీ నేతలే బహిరంగంగా మాట్లాడారు. ఈ గెలుపుతో సీఎం రేవంత్ రెడ్డి తన పట్టు మరోసారి చాటుకున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడుకోవాలనంటే ఇక్కడ వాక్ స్వాతంత్రం అనేది చాలా ఎక్కువ. అందుకే నేతలు ఎవరికొచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎన్నిక వచ్చినప్పటి నుంచి మాత్రం ఎందుకో గాని అందరూ తగ్గారు. బూతుల వారీగా ఎమ్మెల్యేలు, డివిజన్ల వారీగా మంత్రులు ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతలు తీసుకున్నారు వాళ్ళంతా. ప్రచారాన్ని తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. అంతా కలిసి పనిచేశారు ఇక్కడ. గమనించాల్సిందేంటంటే కోఆర్డినేషన్ ఎక్కడా మిస్ కాకుండా పనిచేస్తున్నారు. విజయాన్ని పార్టీకి అందించగలిగారు. ఒక ఉప ఎన్నిక కోసం యంత్రాంగం అంతా, పార్టీ శ్రేణులన్నీ విస్తృతంగా కష్టపడ్డాయని చెప్తున్నారు. ఏదేమైనా జూబ్లీ హిల్స్ విజయం అనేది రేవంత్ సర్కార్కు ఒక ఊరట కంటే ఎక్కువగా మనం మాట్లాడాలి. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా పార్టీకి ఒక రకంగా ధైర్యంగా అడుగులు వేయడానికి కూడా పునాదిలాగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తానికి బీసీ సామాజిక లెక్కలు కీలకంగా మారుతున్నాయి. బీసీ రిజర్వేషన్ వ్యవహారం కూడా తెరపైకి వస్తోంది మళ్ళీ ఇప్పుడు. ఎందుకనంటే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ముందుకెళ్తున్నామని అంటున్నారు. నవీన్ యాదవ్కు బీసీ కార్డుతో పాటుగా ఎంఐఎంతో ఉండే సత్సంబంధాలు,
కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి మొదట్లో మనం మాట్లాడాం. కొద్ది రోజుల వరకు హైదరాబాద్కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండేది కాదు. ఇటీవల అజారుద్దీన్ పదవికి ఇచ్చినా కూడా బీజేపీ అక్కడ ఒక వివాదం, బీజేపీతో ఒక వివాదం అనేది తమకు సమస్యగా మారకూడదని ప్రస్తుతం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే గ్రేటర్ పరిధిలో గెలుపోటములపై ప్రభావం చూపే యాదవ్ వర్గానికి క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలని ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో యాదవ్ వర్గం ఓట్లు ఉన్నాయి. సో ఈ రోజున నవీన్ యాదవ్ కూడా అక్కడ గెలిచారు కాబట్టి సో యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం జూబ్లీ హిల్స్. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, ఆయన సతీమణి మాగంటి సునీత పోటీ చేశారు. సో ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎన్నిక ఫలితాన్ని స్వాగతించింది. నిజంగానే రాజకీయాల్లో గెలుపోటములు అనేవి సహజంగా వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఆ ఓటమిని నిరాశగా వైపు తీసుకెళ్లకుండా ముందుకు వెళ్ళాలి. ఇంకా మళ్ళీ కార్యకర్తలు సన్నద్ధం కావాలి, మరింత బలంగా ముందుకు వెళ్ళాలి. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు మనమందరం శ్రమించాలి అంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ చెప్పారు. నిజంగా ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఉత్సాహాన్ని, బలాన్ని కూడా ఇచ్చిందని చెప్పి, రాష్ట్రంలో బీఆర్ఎస్ మాత్రమే ఇక్కడ రాజకీయ ప్రత్యామ్నాయం అని ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చారని కేటీఆర్ మాట్లాడుతూ చెప్పారు. సో ఇకనైనా సరే ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు. అంటే ఇకపై కూడా ఏ రకంగా జూబ్లీ హిల్స్ అనే ఎన్నికలనే కాదు, సో గత 2 ఏళ్లుగా రేవంత్ సర్కార్ మీద ఏ రకంగా ప్రస్తుతం గవర్నమెంట్కి వ్యతిరేకంగా, అది తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ముందుకెళ్తోందో అదే రకమైన వైఖరి ఇంకా కొనసాగిస్తామని చెప్పారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అద్భుతంగా పనిచేశాయని చెప్పి కూడా కేటీఆర్ అభినందించారు. సో వ్యక్తిగత సమస్యలు ఉన్నా సరే బీఆర్ఎస్ నాయకులు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విజయం కోసం నిర్విరామంగా కృషి చేశారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు అని చెప్పి ఆయన చెప్పారు. సో ప్రతి బూత్లో స్థానిక నాయకత్వం బాగా పనిచేసిందని అన్నారు. మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోయినా కూడా ఆమె ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఒక రకంగా బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోరాటమే చేసిందని చెప్పి ఆయన ఒక పెద్ద పదాన్ని కూడా వాడారు. గత 2 ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ అద్భుతమైన పాత్ర పోషించింది. ప్రజా సమస్యల కేంద్రంగా కొట్లాడుతోంది, కొట్లాడుతూనే ఉంటుంది. ఈ ఎన్నికల్లో మాకు ఓటు వేయనందుకు మేమేమీ చింతించట్లేదు, కానీ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మాత్రం ధన్యవాదాలు అంటూ కేటీఆర్ చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నికల తీరుపై కూడా కేటీఆర్ ఒక రకంగా పరోక్షంగా ఒక వ్యాఖ్యలైతే చేశారు. ఉప ఎన్నికలో నిజాయితీగా కొట్లాడాం మేము, ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. నిజంగానే ఎన్నిక ఏ రకంగా జరిగిందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. వాటి గురించి అయితే మాత్రం తాను మాట్లాడలేను. ప్రచారం ముగిసే వరకు ఓ రకంగా జరిగింది, ప్రచారం ముగిశాక మరో రకంగా జరిగిందని చెప్పి ఒకసారిగా అధికార పార్టీ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చరిత్ర గురించి చెప్తూ కేటీఆర్ ఒక మాట అన్నారు. 2014 నుంచి 2023 మధ్య మొత్తం 7 ఉప ఎన్నికలు జరిగినాయి. అంటే దాదాపు 9 ఏళ్లలో 7 ఉప ఎన్నికలు జరిగినాయి. అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నికలో కూడా గెలవలేదు కదా, మేమేమో ఇక్కడ 5 గెలిచాం. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 1-2 కార్పొరేట్ సీట్లు మాత్రమే వచ్చినాయి. అంటే కార్పొరేటర్ సీట్లు మాత్రమే వచ్చాయి. 10 ఏళ్లు ప్రభుత్వం నడిపిన ఓ జవాబుదారీ పార్టీగా జూబ్లీ హిల్స్కు ఏం చేశారు అని అంటే, మేము 5,000 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పి కేటీఆర్ నిన్న మాట్లాడుతూ చెప్పారు. సో తమ పార్టీ కుల మత రాజకీయాలకు అసభ్య పదజాలం ఉపయోగించకుండా చాలా హుందాగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రజా సమస్యలు విన్నవించింది. గ్యారంటీల అమలు వైఫల్యాన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం అని చెప్పి కేటీఆర్ పేర్కొన్నారు. సరే, దొంగ ఓట్లు, గూండాగిరి, డబ్బులు పంచడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, దీనివల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని కూడా ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఆరోపించడం అనేది జరిగింది. సో మొత్తానికి జూబ్లీ హిల్స్కు సంబంధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తమకు ఏ రకమైన ఓట్లు వచ్చాయి, దాదాపుగా గతంలో 80,000 ఓట్లు తమ చేతిలో ఉంటే 75 ఓట్లు వచ్చాయి. ఇన్ని కుట్రలు రిగ్గింగ్ చేసినా కూడా మా పార్టీ అంటే మా ఓటు అనేది కేవలం 5,000 మాత్రమే తగ్గింది. ఖచ్చితంగా భవిష్యత్తులో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మళ్ళీ గులాబీ జెండా
ఎగరేసి తీరుతామని చెప్పి కేటీఆర్ మాట్లాడారు. సో ఎన్నో ఉప ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాలేదు. సో అందుకని చెప్పి మేమేమన్నా పార్టీని ఎప్పుడన్నా మేము ఒక పార్టీ మీద నింద వేశామా? లేకపోతే పార్టీకి సంబంధించిన గుర్తునేమన్నా మేము అన్నామా? సో అలాంటివన్నీ గూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఒక రకంగా గెలుపుని ఆస్వాదించండి. అంతేగాని ఎదుటి పార్టీని అదో రకంగా మాట్లాడొద్దు అని చెప్పి కేటీఆర్ మాట్లాడిన తీరును గూడా మనం చూసాం. సో ఇక బీజేపీ గురించి చెప్పుకోవాలంటే ఒకే ఒక్క లైన్‌లో చెప్పొచ్చు. పార్టీ నేతని ప్రకటించడంతో అభ్యర్థిని ప్రకటించడమే దాదాపు లేట్‌గా ప్రకటించారు. పార్టీ నేతల మధ్య ఉండే సమన్వయం అనేది లోపించింది. తద్వారా ఈ రోజున ఒక డిపాజిట్ గూడా దక్కించుకోలేని పరిస్థితికొచ్చింది బీజేపీ. గతంలో బీఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి మాట్లాడిన బీజేపీ, ఈరోజు ఆ బీజేపీ నేతలు గాని, పార్టీకి సంబంధించిన శ్రేణులు గాని ఎటెళ్ళాయి అనేది మాత్రం అందరూ వేసే క్వెషన్ అదే. ఎందుకు అంత తక్కువ డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి ఎందుకొచ్చింది బీజేపీకి? ఆలోచించుకోవాలి. సో మొత్తానికి అటు బీహార్ ఎన్‌డీఏ చేతిలోకెడితే, ఇటు జూబ్లీ హిల్స్ అనేది కాంగ్రెస్ పార్టీ చేతిలోకొచ్చింది. సో వీటి రెండిటికి సిద్ధాంతాల పరంగా వ్యత్యాసం కనిపించినా గూడా, ఎన్‌డీఏ ఏ రకంగా దేశవ్యాప్తంగా దూసుకుపోతోంది, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏ రకంగా మూలనకెళ్ళిపోతోంది అనే విషయం ఇక్కడైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం.